హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు బైకర్స్ బాయ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ బైకర్స్ బాయ్స్ సనీ. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి జపనీస్ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ అయిన మారుతి సుజుకి వాళ్ళ నుంచి 2024 సుజుకి షిఫ్ట్ అయితే లాంచ్ అయింది కదా. ఇప్పుడు అందులోనే బేస్ మోడల్ ఎల్ఎక్స్ఐ మీరు అడిగినట్టుగానే డీటెయిల్ వాకరౌండ్ రివ్యూ తీసుకొచ్చాను మీకోసం మన ఛానల్ నుంచి. సో షిఫ్ట్ అనేది మన ఇండియాలో ఒక సుప్రీం హ్యాచ్ బ్యాక్ బి సెగ్మెంట్లో వస్తుంది విత్ 5 డోర్ ఫ్రంట్ ఇంజన్ ఫ్రంట్ వీల్ డ్రైవ్ తోటి. ఫైనలీ మోస్ట్ అవైటెడ్ 4th జనరేషన్ షిఫ్ట్ అయితే లాంచ్ అయింది 2024 మోడల్. ఇది ఫస్ట్ జనరేషన్ 2004లోనే వచ్చింది, సక్సెస్ఫుల్ అయింది. సెకండ్ జనరేషన్ 2010లో మోస్ట్ సక్సెస్ఫుల్. థర్డ్ జనరేషన్ 2016లో వచ్చింది, కొద్దిగా డీసెంట్ సేల్స్. సరికొత్త షిఫ్ట్లో మనకు న్యూ ఫీచర్స్తో పాటు ఎవల్యూషనరీ డిజైన్స్లో 46% ఆఫ్ ఏరోడైనమిక్స్ ఇంప్రూవ్ అయ్యాయని చెప్తున్నారు. విత్ న్యూ ఇంజన్ అనేది మనం ఇందులో చూడొచ్చు. షిఫ్ట్ని ఆల్సో కల్టస్ అని కూడా పిలుస్తారు వేరియస్ మార్కెట్స్లో. జపాన్లో అయితే ఇగ్నిస్ అని పిలుస్తుండే 2000 వరకు కూడా 2004 నుంచి షిఫ్ట్ పేరు కింద మార్చారు. ఇంకా షిఫ్ట్ యొక్క పొజిషన్ అనేది బిట్వీన్ ఇగ్నిస్ అండ్ బెలినో మధ్యలో ఉంటుంది. హ్యాచ్ బ్యాక్ లైన్అప్లో చూసుకుంటే ప్లాట్ఫామ్ వచ్చేసి హర్టిక్ ప్లాట్ఫామ్. ఇదే ప్లాట్ఫామ్ నుంచి బెలినో అండ్ ఫ్రోనెక్స్ కూడా బిల్డ్ అవుతున్నాయి. దీని అసెంబ్లింగ్ అనేది జపాన్ అండ్ ఇండియాలో మనసర్లో జరుగుతుంది. ఇదే షిఫ్ట్లో సెడాన్ వర్షన్ కూడా ఉంది, అదే డిజైర్ అంటాము. బట్ ఇంకా అందులో ఫేస్ లిఫ్ట్ అయితే ఎక్కడ కూడా అప్డేట్స్ రాలేవు. సో సెవెరల్ అవార్డ్స్ అనేది గెలుచుకుంది షిఫ్ట్, లైక్ ఐరిష్ కార్ ఆఫ్ ద ఇయర్ 2016, ఆర్జేసీ జపాన్ కార్ ఆఫ్ ద ఇయర్ అండ్ 2012-19 ఇండియన్ కార్ ఆఫ్ ద ఇయర్స్ గెలుచుకుంది. 2019లో బడ్జెట్ కార్ ఆఫ్ ద ఇయర్ అండ్ స్మాల్ హ్యాచ్ బ్యాక్ అవార్డు కూడా షిఫ్ట్ గెలుచుకుంది. షిఫ్ట్ యొక్క సేల్స్ అనేది ఎవ్రీ ఇయర్ మన ఇండియాలో 1.5 lakhs నుంచి 2 lakhs యూనిట్ ఆఫ్ సేల్స్ అనేవి జరుగుతుంటే దీనికి ఉన్న డిమాండ్ క్రేజ్ ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. షిఫ్ట్లో ఆల్సో మైల్డ్ హైబ్రిడ్ ప్లగిన్ సిస్టమ్ కూడా వస్తుంది, బట్ మన ఇండియాలో అయితే అవైలబిలిటీగా లేదు. ఇంకా ప్రైసింగ్ గురించి మాట్లాడితే ఈ బేస్ మోడల్ ఎల్ఎక్స్ఐ అనేది 6,49,000 నుంచి ఎక్స్ షోరూమ్ స్టార్ట్ అయింది. ప్రీవియస్ మోడల్తో కంపేర్ చేస్తే కేవలం 25,000 రూపాయల ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయింది. సో వేరియంట్ ఇది ఎల్ఎక్స్ఐ బేస్ మోడల్ కంప్లీట్. కలర్ ఇది వైట్ కలర్, దీంట్లో మీకు సిజిలింగ్ రెడ్ అండ్ లస్టర్ బ్లూ కొత్తగా 2 కలర్స్ వచ్చాయి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో తీసిన ఆల్మోస్ట్ 10 days అవుతుంది, కానీ అప్లోడ్ చేయడం కొంచెం కుదరలేదు వేరే వీడియోస్ ఉండడం వల్ల. సారీ ఫర్ దట్. బట్ ఎక్స్క్లూజివ్ రివ్యూస్ రావాలంటే అది ఓన్లీ బైకర్స్ బై తెలుగు కదా. మరి ఎక్స్క్లూజివ్ కంటెంట్ ఆఫ్ తెలుగు ఆటోమొబైల్కి సంబంధించి బైకర్స్ బై తెలుగుని మీరు ఎందుకు మిస్ చేసుకుంటారు? కొత్త వ్యూయర్స్ అండ్ విజిట్ చేసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆల్ పెట్టుకుంటే నెక్స్ట్ టైం సర్చ్ చేయకుండానే డైలీ ఈవినింగ్ 9 o'clock మీ నోటిఫికేషన్కి రెగ్యులర్గా వస్తాయి. అండ్ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసుకోవాలని రిక్వెస్ట్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇక వన్స్ వాకర్లోకి ఎంటర్ అయిపోయిన తర్వాత ఈ ఎవల్యూషనరీ డిజైన్స్ న్యూ షిఫ్ట్ పైన మనకు బెలినో అండ్ ఫ్రోనెక్స్ నుంచి ఇన్స్పిరేషన్గా తీసుకున్నాను చెప్తున్నారు మారుతి వాళ్ళు. ఫస్ట్ మీకు సుజుకి యొక్క లోగో అనేది పొజిషనింగ్ చేంజ్ అయింది. ఇంతకుముందు గ్రిల్ దగ్గర ఉంటుండే, ఇప్పుడు మనకు ఫెండర్ పైన ఫిక్స్ అయింది. అలాగే మీకు ఫ్రంట్ గ్రిల్ కనుక చూస్తే మీకు న్యూ రీడిజైన్ ఫ్రంట్ గ్రిల్, చెంకీ బ్లాక్ సరౌండింగ్స్. ప్లస్ పాయింట్ ఏంటంటే బేస్ మోడల్ నుంచే గ్లాసీ బ్లాక్ గ్రిల్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు, క్వాలిటీగా చాలా బాగుంది. అండ్ హెడ్ ల్యాంప్స్ కూడా మీకు రీడిజైన్ హెడ్ ల్యాంప్స్ యూనిట్ చూడొచ్చు. ఇందులో మీకు హాలోజన్ ప్రొజెక్టెడ్ అనేది బేస్ మోడల్ నుంచి ఆఫర్ చేస్తున్నారు. అలాగే స్మోక్డ్ హెడ్ ల్యాంప్స్ ట్రీట్మెంట్గా, టర్న్ ఇండికేటర్స్ బల్బ్స్గా ఉన్నాయి, డిఆర్ఎల్స్ లేవు, ఫాగ్ ల్యాంప్స్ కూడా మిస్ అయ్యాయి. బంపర్స్ కూడా స్లైట్లీ రీడిజైన్ చేశారు. బ్లాక్ స్కిడ్ ప్లేట్స్తో పాటు గ్రిల్ దగ్గర నంబర్ ప్లేట్ అనేది వస్తుంది. ఇక బోనెట్ కూడా మీకు రీడిజైన్తో పాటు క్లాంప్షిల్ బోనెట్ అనేది ఇస్తున్నారు. షాలోవర్ లుక్స్ అనేవి చూడొచ్చు. ఫ్రంట్ వైపర్స్ మీకు నార్మల్ క్వాలిటీ విత్ వాషర్తో పాటు రెయిన్ సెన్సింగ్ ఆటో వైపర్స్ అనేవి రావు. సరికొత్త షిఫ్ట్ యొక్క డైమెన్షన్స్ అనేవి చేంజ్ అయ్యాయి. ఫస్ట్ మీకు లెంత్ వచ్చేసి 3.86 మీటర్ 15 mm ఇంక్రీజ్ అయింది. 1.73 మీటర్ బ్రెత్ 40 mm ఇంక్రీజ్ అయింది. 1.52 మీటర్ హైట్ 30 mm ఇంక్రీజ్ అయింది. 2.45 మీటర్ వీల్ బేస్, 163 గ్రౌండ్ క్లియరెన్స్, 925 kgs ఆఫ్ కార్ వెయిట్ వస్తుంది. అండ్ ఇది బేస్ మోడల్ కాబట్టి ఇందులో మీకు అలాయ్ వీల్స్ అనేవి రావు, ఓన్లీ స్టీల్ వీల్స్ వస్తాయి. వీల్ కవర్స్ కూడా రావు, వీల్ క్యాప్స్ మళ్ళీ అడిషనల్ పర్చేస్ చేయాలి. ఎంఆర్ఎఫ్ ఎకో ట్రెడ్ టైర్స్ ఇస్తున్నారు. సేమ్ టాప్ మోడల్ అంటే 185, 65, 15 inches ట్యూబ్లెస్ టైర్స్. ఫెండర్ పైన టర్న్ సిగ్నల్, అలాగే డిస్ బ్రేక్ ఆఫర్ ఇస్తున్న ఫ్రంట్లో మీకు బేస్ మోడల్ అయినా. అండ్ సస్పెన్షన్ వచ్చేసి ఫ్రంట్ సింప్లీ మ్యాక్ పర్సన్ స్టండ్ విత్ కాయిల్ స్ప్రింగ్. సో టెస్ట్ డ్రైవ్ రివ్యూ కావాలనుకున్న ఇమీడియట్గా కామెంట్ చేయండి, వీడియో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అప్లోడ్ చేస్తాను. అండ్ సైడ్ ఓవర్ విఎం కూడా మీకు బ్లాక్ ఫినిష్లో ప్లాస్టిక్లో ఇస్తున్నారు. బాడీ కలర్ రాదు, టర్న్ సిగ్నల్ రాదు, అండ్ అలాగే ఎలక్ట్రిక్ ఫోల్డబుల్ లేదు. బీ పిల్లర్స్ కూడా బాడీ కలర్లో వచ్చాయి. బ్లాక్ ఫినిష్ వస్తే కొంచెం క్లాసీ లుక్స్ ఉంటాయి. అలాగే మీకు డోర్ హ్యాండిల్స్ కూడా బ్లాక్ ప్లాస్టిక్ డోర్ హ్యాండిల్స్ అనేవి ఉన్నాయి. డీసెంట్ గ్లాస్ ఏరియా అనేది ఉంది. అండ్ ఇంతకుముందు రేర్ డోర్ హ్యాండిల్ ఇక్కడ ఉంటుంది కదా, ఇప్పుడు పాత 3rd జనరేషన్ లాగా ఇక్కడికే వచ్చేసింది సేమ్. అండ్ సీ పిల్లర్ కూడా స్లైట్లీగా రీడిజైన్ అనేది చేశారు. ఇది ఓవరాల్గా సైడ్ నుంచి కనుక చూస్తే అండ్ బ్లాక్ బెల్ట్ అండ్ ట్రీట్మెంట్ వస్తుంది. అండ్ రేర్లో చూస్తే డిస్క్ బ్రేక్స్ అనేవి లేవు, డ్రమ్ బ్రేక్స్ మాత్రమే వస్తున్నాయి. అలాగే మీకు రేర్ సస్పెన్షన్ చూస్తేనో టార్షన్ బీమ్ సస్పెన్షన్ విత్ కాయిల్ స్ప్రింగ్స్ అనేవి అండర్ బాడీ నుంచి చూడొచ్చు. రియల్ ఎగ్జాస్ట్ రైట్ సైడ్లో ఉంది ఫ్యూయల్ ట్యాంక్తో పాటు. ఇది సైడ్ ప్రొఫైల్ నుంచి ఎలాంటి క్లాడింగ్స్ అని లేవు ఈ హ్యాచ్ బ్యాక్కి. ఒకసారి రేర్ ప్రొఫైల్ ఆఫ్ బేస్ మోడల్ ఎల్ఎక్స్ ప్రొఫైల్ కూడా అంతే అట్రాక్టివ్ టాప్ మోడల్ లాంటి లుక్స్ తీసుకొస్తాయి. సెంటర్ ఆఫ్ టెల్గేట్లో సుజుకి లోగో చూడొచ్చు 3D క్రోమ్లో. వరుణ్ మోటార్స్ ఇప్పుడు కొంపల్లి కూడా వచ్చింది, మన ఛానల్ నుంచి డిస్కౌంట్స్ ఉంటాయి, విజిట్ చేయండి. స్విఫ్ట్ బ్రాండింగ్ అనేది చూడొచ్చు లెఫ్ట్ సైడ్ టెల్గేట్లో. అండ్ ఇందులో మీకు న్యూ ఎల్ఈడి రేర్ కాంబినేషన్ ల్యాంప్స్ ఇస్తున్నారు. సి షేప్ ఆఫ్ డిఆర్ఎల్ స్మోక్డ్గా, టర్న్ సిగ్నల్ రివర్స్ లైట్ బల్బ్స్గా ఉన్నాయి. 37 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ లెఫ్ట్ సైడ్లో వస్తుంది. బాడీ కలర్ బంపర్స్
వైపర్స్ ఇవ్వడం బేస్ మోడల్ రియల్లీ గ్రేట్. విత్ 4 పార్కింగ్ సెన్సర్స్ ఉన్నాయి, కానీ రివర్స్ కెమెరా అనేది మిస్ అవుతుంది బేస్ మోడల్లో. రిఫ్లెక్టర్స్ అనేవి ఉన్నాయి. ఇంకా ఫీచర్స్ చూస్తే మీకు వైపర్ రాదు, కానీ డిఫాగర్ అయితే వచ్చేసింది, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. వైపర్ లేకున్నా సరే. అలాగే మీకు ఐమోటెడ్ స్టాప్ ల్యాంప్ వస్తుంది, స్పాయిలర్ లేదు, షార్క్ ఫిన్ యాంటీనా లేదు, స్టెబీ యాంటీనా ఉంటుంది. బూట్ స్పేస్ కనుక చూస్తే సేమ్ ఓల్డ్ జనరేషన్ లాంటి బూట్ స్పేస్, ఎలాంటి ఇంక్రీజ్ లేదు. అప్రైట్ టెయిల్గేట్ ఓపెనింగ్, నీట్లీ ఇన్సులేషన్ ఇన్వేజ్ లెవెల్స్ కోసం. సో బూట్ స్పేస్ అనేది 265 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ వస్తుంది. అంటే ఇప్పుడు కూడా ఒక బిగ్ సైజ్ సూట్ కేసెస్ ఆర్ 2 స్మాల్ సైజ్ సూట్ కేసెస్ ఈజీగా వచ్చేస్తాయి విత్ ఎక్స్ట్రా లగేజెస్ అండ్ హ్యాండ్ బ్యాగ్స్ తోటి, నో డౌట్ ఎట్ ఆల్. బూట్ కొంచెం ప్రాక్టికల్గానే ఉంటుంది. మనకు బూట్ లోపల చూసినట్టయితే ఇక్కడ ఒక బాక్స్ టైప్ అని ఇస్తున్నారు స్టోరేజ్ స్పేస్గా, జాక్ పెట్టుకోవడానికి సపరేట్గా ఇస్తున్నారు, ప్రాక్టికల్ చేశారు. సో మీరు చూడొచ్చు జాక్ కోసం సపరేట్గా ఒక స్పేస్ అనేది ఉంది, విచ్ ఇస్ రియల్లీ గుడ్. అండ్ నెక్స్ట్ మీకు లెఫ్ట్ సైడ్లో చూస్తే హుక్ ఇస్తున్నారు, కానీ బూట్ లైట్ రాదు బేస్ మోడల్లో, పార్సల్ ట్రే కూడా రాదు. దీని కింద మనకు స్పేర్ వీల్, స్టీల్ వీల్స్ సేమ్ అదే 15 ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్గానే ఉంది. అండ్ టూల్ కిట్ అంతా ఇస్తున్నారు ఇక్కడే. బెంచ్ టైప్ ఫోల్డింగ్ సీట్ అనేది వస్తుంది. అలాగే మాన్యువల్ క్లోజింగ్ తోటి మనకు బూట్ అనేది చూడొచ్చు. ఇది ఎక్స్టీరియర్ నుంచి డిజైన్స్ అండ్ ఫీచర్స్. 37 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్తో వస్తుంది. రెండు ఇంటీరియర్లోకి క్విక్లీగా స్టెప్ అయిపోతాం బేస్ మోడల్లోకి. సో ఎక్స్టీరియర్ బ్లాక్ ప్లాస్టిక్ డోర్ హ్యాండిల్స్ లైక్ టాక్సీ లాగా వస్తాయి. ఇంకా ఫస్ట్ లుక్ ఆఫ్ ఇంటీరియర్ చూడగానే ఆల్ బ్లాక్ ఇంటీరియర్స్ అనేవి చూడొచ్చు. కొంచెం మీకు యాడాన్స్ పోటీ కాస్మెటిక్ చేంజెస్ తోటి కొంచెం బెలూన్ అండ్ ప్రొడక్ట్స్ నుంచి ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు ఇంటీరియర్స్ న్యూ షిఫ్ట్లో. డోర్స్ ఆర్ వైడర్ ఓపెనింగ్, డీసెంట్ గ్లాస్ ఏరియాతో వస్తుంది. బ్లాక్ ఫినిష్ ప్లాస్టిక్స్ అన్ని డీసెంట్లీ మెయింటైన్ చేశారు. ఎక్కడ కూడా సాఫ్ట్ మెటీరియల్స్ రావు బేస్ మోడల్ నుంచి, ఇవన్నీ ప్లాస్టిక్సే. బ్లాక్ ప్లాస్టిక్ ఇంటీరియర్ డోర్ హ్యాండిల్, పవర్ విండో బటన్స్, హోల్డర్స్, బాటిల్ హోల్డర్స్, స్పీకర్స్ అనేవి రావు మీకు, ఆడియో సిస్టమ్ ఏది కూడా రాదు. అండ్ ఫ్యాబ్రిక్ అపాలిస్టీ సీట్ కవర్స్ బ్లాక్ ఫినిష్లో ఇస్తున్నారు. సేమ్ యాజ్ టాప్ మోడల్ కూడా ఫ్యాబ్రిక్ తోటేసి, ఇంకా లెదర్ అప్డేట్ అవ్వలేదు. ఇంకా కంఫర్ట్లో మనకు అండర్ సపోర్ట్ జస్ట్ అడిక్వేట్ ఇనఫ్గా అనిపిస్తుంది. డీసెంట్ నీ రూమ్ అనేది చూడొచ్చు విత్ స్కూప్ డౌట్ సీట్స్, మ్యాగజిన్ హోల్డర్స్, మినిమం అండ్ మాక్సిమం నీ రూమ్. ప్లెంటీ ఆఫ్ హెడ్ రూమ్ దొరుకుతుంది. 5.7 హైట్ ఉన్న వాళ్ళకి ఇక్కడ వరకు వస్తుంది. అలాగే మీకు ఫోల్డబుల్ హోల్డర్స్ ఆఫర్ చేస్తున్నారు. సెంటర్లో ఎలాంటి రీడింగ్ ల్యాంప్స్ అనేవి లేవు, రిమూవ్ చేశారు టాప్ మోడల్ ఇచ్చేది. ఫిక్స్డ్ హెడ్ రెస్ట్ వస్తుంది, సెంటర్ హెడ్ రెస్ట్ కూడా లేదు, సెంటర్ ఆర్మ్ రెస్ట్ కూడా మిస్ అవుతుంది. అలాగే మీకు 3 పాయింట్ సీట్ బెల్ట్స్ వస్తాయి. ప్యాటర్న్ చూస్తే ఫ్యాబ్రిక్ అపాలిస్టీ మీకు ఇలా కనిపిస్తుంది, బ్లాక్ ఫ్యాబ్రిక్ అపాలిస్టీ తోటి ఐసోబిక్ చేల్సీ యాంకర్స్ ఇస్తున్నారు. 3 ప్యాసింజర్ కంఫర్టబుల్గా వెళ్ళొచ్చు లాంగ్ డ్రైవ్స్కి. కానీ రేర్ ఏసీ వెంట్స్ రిమూవ్ చేశారు టాప్ మోడల్, ఓన్లీ కప్ హోల్డర్ ఇస్తున్నారు. డాష్ ఎల్ఎక్స్ఐ బేస్ మోడల్ ఇలా కనిపిస్తుంది. ఇన్ఫోటైన్మెంట్ రాదు, హైట్ అడ్జస్టబుల్ సీట్ బెల్ట్స్ లేవు. బట్ కర్టన్ ఎయిర్ బ్యాగ్స్, టోటల్ 6 ఎయిర్ బ్యాగ్స్ అనేవి రైట్ బేస్ మోడల్ నుంచి చేశారు స్టాండర్డ్గా. ఇది అన్ని మారుతి కార్స్కి అయితే ఇలాగే రావాలి ఫీచర్స్. సన్ రూఫ్ అనేది ఇంకా టాప్ మోడల్లో లేని అసలు బేస్ మోడల్ మిడ్ వేరియంట్లో ఎక్స్పెక్ట్ చేయాలి. ప్యాసింజర్ సైడ్ నుంచి చూద్దాం. క్యాబిన్ అనేది ఫస్ట్ లుక్ ఇలా కనిపిస్తుంటుంది. న్యూ డాష్ లేఅవుట్, ఫ్లోటింగ్ ఇన్ఫోటైన్మెంట్, బట్ ఇందులో ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ అనేది రాదు. సో డోర్స్ ఆర్ సేమ్ డిజైన్స్, వైడర్ ఓపెనింగ్ అనేవి ఉంటాయి. సీట్స్ ఫ్రంట్లో కూడా ఫ్యాబ్రిక్ అపాలిస్టీ, వెంటిలేటర్ అసలు టాప్ మోడల్లోనే లేవు. బట్ కుషనింగ్ అండ్ కంఫర్ట్నెస్ అనేది ఇంక్రీజ్ అయింది, అదైతే ఒప్పుకోవాలి. నా లేఅవుట్ ఆఫ్ డాష్ అనేది న్యూ లేఅవుట్ డాష్ డిజైన్ 3 లేయర్స్గా చూడొచ్చు. డీసెంట్ ప్లాస్టిక్తో ఎయిర్ బ్యాగ్ అండ్ ఏసీ వెంట్స్. అలాగే మీకు గ్లో బాక్స్ వచ్చే వరకు ప్లెంటీ ఆఫ్ డాక్యుమెంటేషన్ పెట్టుకుని సరిపోతుంది వితౌట్ కూలింగ్ అండ్ లైట్ తోటి. సేఫ్టీలో చెప్పాను కదా, మరి స్టాండర్డ్ 6 ఎయిర్ బ్యాగ్ స్పేస్ మోడల్ నుంచి చేశారు. మరి దీంతో పాటు ఏబిఎస్, సెంట్రల్ లాకింగ్, ఈబిడి, సీట్ బెల్ట్ వార్నింగ్, డోర్ హజార్ వార్నింగ్, ఇంజన్ ఇంబాజిలైజర్, ఈఎస్సి, స్పీడ్ అలర్ట్, డ్రైవర్ సైడ్ పవర్ విండో, యాంటీ పెయిన్, స్పీడ్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్, ఐసోఫిక్ చేల్సీ స్మౌంట్, ఇల్ అసిస్ట్, ఇంపాక్ట్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్, జియో ఫెన్సింగ్, ఇలాంటివన్నీ స్టాండర్డ్ చేశారు. మిస్ అయిన సేఫ్టీ ఫీచర్స్ ఏంటంటే యాంటీ థీఫ్ అలారం ఒకటి, యాంటీ థీఫ్ డివైస్ ఒకటి, హిల్ డీసెంట్ కంట్రోల్, ఇవన్నీ కూడా మిస్ అవుతాయి మీకు బేస్ మోడల్ నుంచి తీసుకున్నప్పటికీ. కాంపిటీషన్ చూసుకుంటే ఇదే సెగ్మెంట్లో మన అందరికీ తెలుసు టాటా పంచ్ ఒకటి అండ్ టియాగో అయితే కన్సిడర్ అనేది చేయొచ్చు. గ్రాండ్ ఐటెన్ నియాస్ కూడా కన్సిడర్ వస్తుంది. ఫస్ట్ లుక్ ఆఫ్ డ్రైవర్ డాష్ డిజైన్ అండ్ డోర్స్ నుంచి సేమ్ డిజైన్స్, కాకపోతే ఫీచర్స్ ఇంక్రీజ్ అవుతాయి కదా. లైక్ ఆల్ 4 పవర్ విండోస్, డ్రైవర్ 1 టచ్ ఆటో ఇస్తున్నట్టే రియల్లీ గ్రేట్. లాక్ అండ్ అన్లాక్ చైన్ లాక్ ఉంది, బట్ ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్, ఎలక్ట్రిక్ ఫోల్డబుల్ ఓఆర్ఎమ్స్ కంట్రోల్స్ లేవు. పాకెట్ స్టోరేజ్ స్పేస్ ఉంది. అలాగే డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్టబుల్ కూడా రిమూవ్ చేశారు. డీసెంట్ కమాండింగ్ పొజిషన్లో ఫిక్స్డ్గా ఉంటుంది సీట్ అనేది. 3 పెడల్స్ ఓన్లీ మాన్యువల్ వస్తుంది బేస్ మోడల్లో. ఆటో స్టాప్, ట్రాక్షన్ కంట్రోల్ బటన్స్ అనేవి రైట్ సైడ్లో చేశారు. ఇక్కడ ఇగ్నిషన్ బటన్ అనేది ఉంటుంది కీ ఆన్ చేసేది. సెంట్రల్ లాకింగ్లో లాక్ అండ్ అన్లాక్ ఉన్నాయి, కీస్ పడి ఉండొచ్చు, గ్రేట్. సుజుకి లోగోతో పాటు కీస్ అనేవి ఓల్డర్గానే అన్ని సుజుకి కార్డ్స్ ఉన్నట్టుగానే ఉంటాయి. ఇది ఓవరాల్గా చూస్తే రెండు ఒకసారి లోపల కూర్చొని మిగతా ఫీచర్స్ ఏమున్నాయని చూద్దాం బేస్ మోడల్ నుంచి. ఫస్ట్ లుక్ ఆఫ్ డాష్ డిజైన్ ఇలా ఉంటుంది. ఇందులో మీకు ఎలాంటి టచ్ స్క్రీన్ రాదు, కనెక్టెడ్ ఫీచర్స్ ఉండే ఏమి ఉండే, కాకపోతే ఒరిజినల్ 7 ఇంచ్ మనకు స్క్రీన్ అనేది సుజుకి వాళ్ళని చేయించుకోవచ్చు. మన ఛానల్ నుంచి డిస్కౌంట్స్ ప్రొవైడ్ చేస్తాను. హారిజాంటల్ ఏసీ వెంట్స్, సింగిల్ జోన్ ఆటో క్లైమేట్ కంట్రోల్ బేస్ మోడల్ నుంచి వస్తుంది. డిస్ప్లే ఆన్ చేస్తారు. సో డిస్ప్లేతో పాటు చూపిస్తుంది ఆటో క్లైమేట్ కంట్రోల్, గ్రేట్. ఇది మనకు బెలూన్ అండ్ ప్రొడక్ట్స్ నుంచి తీసుకున్నారు. సో స్విచెస్ క్వాలిటీ చాలా ప్రీమియంగా ఉంటాయి. అలాగే మీకు ఒక 12 వాట్స్ పవర్ సాకెట్ బేస్ మోడల్ నుంచి వచ్చేస్తుంది. కాకపోతే యూఎస్బీ పోర్ట్ కానీ వైర్లెస్ ఫోన్ ఛార్జర్ పాయింట్ లాంటివి రావు. కప్ హోల్డర్స్ ఉన్నాయి. బేసిక్ గేర్ లివర్ అనేది చూడొచ్చు, మాన్యువల్ గేర్ లివర్, ఇది మాన్యువల్ హ్యాండ్ బ్రేక్తో. ఆమ్రెస్ట్ అనేది స్విఫ్ట్లోనే మిస్ అవుతుంది మనకు. ఇంకా స్టీరింగ్ వీల్ అనేది నార్మల్ రెగ్యులర్ స్టీరింగ్ వీలే. సుజుకి లోగోతో పాటు లెదర్ ర్యాప్ కానివ్వండి, స్టీరింగ్ కంట్రోల్స్,
కంట్రోల్స్ ఏవి కూడా రావు, అలాగే వుడ్ ఫినిష్ కూడా రాదు. నార్మల్ వైపర్స్ కంట్రోల్స్ ఫంక్షన్స్ అండ్ నార్మల్ హెడ్ ల్యాంప్స్ ఫంక్షన్సే ఆటో రావు. ఇంకా సెమీ డిజిటల్ అనలాగ్ క్లస్టర్ బ్లాక్ అండ్ వైట్లో ఇస్తారు. సో స్పీడ్ ఆన్ ట్యాక్ అనలాగ్లో వస్తే సెంటర్లో మీకు ట్రిప్ మీటర్స్, ఓడోమీటర్ బ్రౌజ్ చేసుకోవచ్చు మాన్యువల్గా. అండ్ ఇంకోటి ఏంటంటే యావరేజ్ కానీ, రేంజ్ కానీ, డిస్టెన్స్ ఏమిటి ఇవి అయితే మీకు బ్రౌజ్ చేసుకోవడానికి అయితే సెంటర్ డిస్ప్లే వస్తుంది విత్ ఆల్ ద ఇండికేషన్ మాల్ ఫంక్షన్తో పాటు అయితే ఉంటాయి. స్టీరింగ్ అడ్జస్ట్మెంట్ గురించి మాట్లాడితే బేస్ మోడల్లో అయినా ఒక హైట్ అడ్జస్ట్ ఇవ్వడం అనేది రియల్లీ గ్రేట్, కొన్నిసార్లు అది కూడా మిస్ అవుతుంది. సో డాష్ అనేది ఇలా కనిపిస్తుంది ప్లెయిన్గా, ఆటో డిమ్మింగ్ లేదు, మాన్యువల్ డిమ్మింగ్ లేదు, జస్ట్ మిర్రర్లెస్ లాగా ఒక మిర్రర్ ఇస్తారు. డోర్ లైట్స్ హెలోజిన్ ఫ్రంట్ ఒకటే ఉన్నాయి, బ్లూటూత్ స్పీకర్ మైక్స్ రావు. ఇక్కడ వ్యానిటరీ మిర్రర్ లేదు ప్యాసింజర్కి, డ్రైవర్ సైడ్ టికెట్ హోల్డర్ వ్యానిటరీ మిర్రర్ రాదు. సో డీసెంట్ ఫీచర్స్ లైక్ పవర్ విండోస్, ఆటో క్లైమేట్ కంట్రోల్, ప్రొజెక్టెడ్ హెడ్ ల్యాంప్స్, ఆటో స్టార్ట్ స్టాప్ ఇలాంటి ఫీచర్స్ మాత్రం ఇస్తారు బేసిక్ ఇందులో. 10 లక్షల లోపే బేస్ మోడల్ తీసుకొని వారంటీ పోకుండా ఏ ఇంపార్టెంట్ యాక్సరీస్ వేయించుకుంటే బాగుంటుందని నేను చెప్తాను. ఇప్పుడు దానికన్నా ముందు ఒకసారి ఇంజన్ గురించి డిస్కస్ చేద్దాము. సో ఇది న్యూ ఇంజన్, హుడ్ ఓపెన్ చేయడానికి నాబ్ ఇక్కడైతే ఉంటుంది. ఫిట్ అండ్ ఫినిష్ క్వాలిటీ డీసెంట్ ఇనఫ్ అనిపిస్తుంది. సో ఇంజన్ గురించి మాడితే ఇంతకుముందు మనకు వేరే ఇంజన్ ఉంటుండే, ఇప్పుడు న్యూ జెడ్ సిరీస్ ఇంజన్ ఇది. Z12E న్యాచురల్ ఆస్పిరేట్ పెట్రోల్ ఇది రీప్లేస్ టు K12 4 సిలిండర్స్కి ఇప్పుడు 3 సిలిండర్స్ చేశారు. 1194cc మైలేజ్ ఇంక్రీజ్ కోసం ఇన్లైన్ 3 సిలిండర్స్ 12 వాల్వ్స్ ఉంటాయి. పవర్ చూసుకుంటే 80 bhp 111 Nm టార్క్ ఉంటుంది. ఇంతకుముందు 90 bhp ఉండే 113 Nm టార్క్కి కొంచెం పవర్ డిఫరెన్స్ ఉంది. 5 స్పీడ్ మాన్యువల్ వస్తుంది బేస్లో, ఆటోమేటిక్ అయితే మిడ్ వేర్ నుంచి స్టార్ట్ అవుతుంది ఫ్రంట్ వీల్ డ్రైవ్తో. మైలేజ్ 25 అంటున్నారు. నేను ఒకసారి టెస్ట్ డ్రైవ్ కూడా చేశాను, మీకు వీడియో కావాలంటే అప్లోడ్ చేస్తాను. అండ్ హుడ్ క్వాలిటీ డీసెంట్ ఇనఫ్ అనిపిస్తుంది. BS6 ఫేజ్ 2 ఇంజన్స్ ఇన్స్టాలేషన్తో పాటు ఎలక్ట్రిక్ పవర్ స్టీరింగ్ వస్తుంది. సో 10 లక్షల లోపే బేస్ మోడల్ పర్చేస్ చేసి 1 లక్ష నుంచి 1.5 లక్ష మధ్యలో ఒరిజినల్ యాక్సరీస్ లైక్ సుజుకి షోరూంలోనే కొంపల్లి బ్రాంచ్లో 7-inch టచ్ స్క్రీన్ దొరుకుతుంది మీకు. ఒరిజినల్ స్క్రీన్, వైర్లెస్ అండ్ యాపిల్ కార్ప్లే, వైరింగ్ వాళ్ళే చేస్తారు కాబట్టి వారంటీ వెళ్ళదు. అండ్ ఇంకోటి ఏంటంటే అలాయ్ వీల్స్ కూడా ఒరిజినల్ టాప్ మోడల్ లాంటి డ్యూయల్ టోన్ మెషిన్ కట్ అలాయ్ వీల్స్ వస్తాయి. అండ్ ఇంకోటి ఏంటంటే స్పీకర్స్ కూడా మీకు ఇన్ఫోటైన్మెంట్ తోటి పర్చేస్ అనేది చేయొచ్చు. మిగతా దాన్ని క్రోమ్ గార్నిష్ తోటి కొంచెం డెకరేషన్, డోర్ హ్యాండిల్స్ కానివ్వండి, అలాగే మీకు ఓవర్వీఎమ్స్ గార్నిష్ ఇవన్నీ కూడా కవరప్ చేస్తే మీకు టాప్ మోడల్ లాంటి లుక్స్ వస్తాయి. లెదర్ సీట్స్ ఇవన్నీ వేయించుకుంటే 1 లక్ష నుంచి 1.5 లక్ష ప్రైస్ అనేది పడుతుంది అన్ని షోరూమ్ నుంచి. సో ఇంకా షిఫ్ట్లో ఎక్స్పెక్ట్ చేసిన ఫీచర్స్ లైక్ టాప్ మోడల్ ఆటో వైపర్, సన్ రూఫ్, హెడ్ అప్ డిస్ప్లే, ADAS, వెంటిలేటెడ్ సీట్స్, లెదర్ సీట్స్ ఇవైతే టాప్ మోడల్ కూడా లేవు కాబట్టి మనం బేస్ మోడల్లో అట్లీస్ట్ ఎక్స్పెక్ట్ చేయొద్దు. సో దట్స్ ఇట్ గైస్, డీటెయిల్ ఓవర్ ఆఫ్ 2024 మారుతి సుజుకి షిఫ్ట్ ఒక బేస్ మోడల్ ఎలక్స్. ఈ రివ్యూ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్ ఆఫీషియల్ పేజ్ని ఫాలో అయ్యి మెసేజ్ చేయొచ్చు. కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఉన్నాయి. కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆల్ పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్, టేక్ కేర్, మాస్క్ వేసుకొని శానిటైజర్ రెగ్యులర్ యూస్ చేయండి, సోషల్ డిస్టెన్స్ పాటు. డ్రైవ్ చేసే వాళ్ళందరూ సీట్ బెల్ట్స్ వెయిట్ చేయండి, రైడ్ చేసే వాళ్ళందరూ స్టాండర్డ్ హెల్మెట్స్ వెయిట్ చేయండి పిల్లలతో పాటు. మరి సైనింగ్ ఆఫ్, నేను మీ బైకర్స్ బాస్ అని. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్. ఏ రివ్యూ కావాలో కామెంట్ చేయండి, ఏ వేరియంట్ రివ్యూ